మేడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నారు. ఎంతమంది జాయిన్ అయ్యారు మీతో పాటు? అసలు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టి అధికారం లేని బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్కి ముందు చూస్తే ఏ పార్టీ కూడా అంత డెవలప్మెంట్ ఎక్కడ చేయలేదండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, అందరూ ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఈ 21 నెలల్లో మీకు ఎంత డెవలప్మెంట్ కనబడింది అండ్ 21 నెలల ముందు ఎంత డెవలప్మెంట్ కనబడింది మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి రైతు ఇంటికి యూరియా వెళ్ళింది. మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అండ్ ప్రతి ఒక్క పొలంకి ప్రతి ఒక్క ఎకరంకి నీళ్ళు వచ్చినాయి అండ్ బీడు భూములు అన్నవి లేకుండా చేశారు. ఎప్పుడైనా ఒక రాష్ట్రం ఒక దేశం చక్కగా ఉండాలి అంటే రైతులు చక్కగా ఉండాలి. రైతులకు పంట పొలాలు పండాలి అంటే వాటర్ కావాలి, వాళ్ళకి ఆ పంటలకు వేసే కొంచెం రసాయన పదార్థాలు కావాలి. అవి కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది అది బేసిక్, యాక్చువల్లీ ద బేసిక్ నీడ్. మన అందరికీ మిగిలినవన్నీ పక్కన పెట్టండి, మిగిలినవి ఏవి ఉన్నా లేకున్నా మనకి వ్యవసాయం నడవకపోతే ఏది నడవదు. సో దాన్ని బేస్ చేసుకుంటే కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. విలేజెస్లో రైతులు ఇప్పుడు మనం పండుగలు చేసుకుంటున్నాం, పార్టీలు చేసుకుంటున్నాం, కానీ రైతుల పరిస్థితులు అలా లేదు. ఆ రోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఒక్క యూరియా బస్తా వస్తే చాలు అని లైన్లలో నిలబడుతున్నారు. మీకు ఆ మీడియా వాళ్ళకి ఇంకా మాకన్నా ఎక్కువ తెలుసు. సో అది మీరు ఎక్కువ చూడండి, అది కవరేజ్ కూడా చేయండి, అది చూపించండి అందరికీ. అదొకటే కాదు, ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు కొత్తగా తెచ్చినవి ఏమీ లేవు అండ్ ఏ ఐటీ రంగంలో కూడా కొత్తగా వచ్చినవి ఏమీ లేవు. అండ్ ఇప్పుడు మన కరీంనగర్లోనూ అయితే కొత్త డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏం రాలేదు, అసలు ఏం స్టార్ట్ చేయలేదు. సో ఇవన్నీ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం డాక్టర్స్ మా, లాయర్స్ మా, ఇంజనీర్స్ అది కాదు, మనం ఉన్నది తెలంగాణలో మన స్టేట్ ఎంత ముందుకెళ్తుంది అన్నది మనకు తెలియాలి. ఒకవేళ ముందుకెళ్ళడం ఆగింది అంటే ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అందుకోసమనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తప్ప వేరే ఏ పార్టీ కూడా మనకు తెలంగాణ డెవలప్ చేసే పరిస్థితిలో లేదు. అందుకోసమనే నేను బీఆర్ఎస్ని చూస్ చేసుకున్నాను. ఇవాళ చాలామంది వచ్చారండి, ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు, బట్ అన్ని ఏరియాస్ నుంచి కూడా ఇప్పుడు కరీంనగర్ టౌన్ నుంచి అండ్ రూరల్ ఏరియా నుంచి చాలామంది వచ్చి జాయిన్ అయిపోయినారు. ఇవాళ వాళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యాను అండ్ ఇవాళ నుంచి అందరితో కలిసి నా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.